శ్రీమతే నమః. స్నేహితులకి కూడా ఒక విషయాన్ని చెప్పద్దు అంటారు చాణక్యుల వారు. ఎందుకు చెప్పద్దంటారు, ఏం చెప్పద్దు అంటారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో, మీకు మీ జీవితంలో జరిగిన ఏమైనా సంఘటనలు ఉన్నాయా, అవి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. రాక్షసామాత్యుడు నందుడి దగ్గర మంత్రిగా పనిచేస్తూ ఉండేవారు కదా. నందుడు ఓడిపోయిన తర్వాత రాక్షసామాత్యుడు అడవుల్లోకి పారిపోతారు. అప్పుడు అందరూ అంటారు అనమాట చాణక్యుడితో, అదేంటి అలా వదిలేసావు, రాక్షసామాత్యుడిని పట్టుకొని అతని ప్రాణాలు తీసేయాలి కదా, శత్రుశేషం ఎప్పుడూ ఉండకూడదు కదా అని అంటారనమాట. కానీ చాణక్యుడికి ఈ రాక్షసామాత్యుడి మీద చాలా నమ్మకం. ఎందుకంటే ఈ రాక్షసామాత్యుడు స్వామి భక్తి పరాయణుడు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులందరూ ఈ నందవంశంలోనే పనిచేస్తూ వచ్చారు కాబట్టి అలా స్వామి భక్తితో పాటుగా దేశభక్తి కూడా ఉందన్నమాట. ఎప్పుడైనా సరే దేశభక్తి ఉన్నవాడికి కుళ్ళు బుద్ధి అనేది ఉండదన్నమాట. కాబట్టి ఎలా అయినా సరే ఈ రాక్షసామాత్యుడి తెలివితేటల్ని తను ఉపయోగించుకోవాలి అని అనుకుంటాడు. ఒక పథకం వేస్తాడనమాట. రాక్షసామాత్యుడు అడవిలోకి వెళ్ళిపోయాడు కదా, అప్పుడు ఏం చేస్తాడు అంటే, ఈ చాణక్యుడు రాక్షసామాత్యుడి స్నేహితుడు ఉంటాడు చందనదాసు అని. ఆ చందనదాసుని పట్టుకుని అడుగుతాడనమాట, నువ్వేమో ఈ రాక్షసామాత్యుడు ఎక్కడున్నాడో చెప్పు, అలాగే నీ దగ్గర భార్యా బిడ్డలు ఉన్నారు కదా, రాక్షసామాత్యుడి భార్యా బిడ్డలు, వాళ్ళని నాకు అప్పగించు అని అంటాడు. చందనదాసు ఒప్పుకోడు. నా స్నేహితుడు నన్ను నమ్మి భార్యా బిడ్డలనేమో నా దగ్గర ఉంచాడు, నేను నీకెలా అప్పచెప్తాను, నా ప్రాణాలైనా వదిలేస్తాను గాని అని చెప్పి చందనదాస్ అంటాడనమాట. రాక్షసామాత్యుడు అడవిల్లోకి వెళ్లిపోయే ముందు ఏం చేస్తాడు అంటే, తన భార్యా బిడ్డల్ని చందనదాస్ కి అప్పగిస్తాడనమాట. సరే, అప్పుడు చాణక్యుడు ఏం చేస్తాడంటే, చందనదాసు ద్రోహం చేశాడు, దేశద్రోహి, అతన్ని ఉరి తీస్తున్నాను అని చెప్పి చాటింపు వేయిస్తాడు. ఈ విషయం ఈ రాక్షసామాత్యుడికి తెలుస్తుంది, అడవిలో ఉన్న రాక్షసామాత్యుడికి తెలుస్తుంది. ఎంత ప్రయత్నించినా రాక్షసామాత్యుడిని పట్టుకోలేకపోయారు. కానీ అడవుల్లో ఉన్న ఈ రాక్షసామాత్యుడు అస్సలు భరించలేకపోయాడు అనమాట. తన ప్రాణ స్నేహితుడు చందనదాసు తన వల్ల ప్రాణాలు కోల్పోతున్నాడు అని చెప్పి ఇంకా దాక్కోవడం ఇష్టం లేక బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి చాణక్యుడి ముందు నిలబడతాడు అనమాట, కత్తి పట్టుకుని. ఏంటి, నన్నే కదా చంపాలని అనుకుంటున్నావు, నేను వచ్చేసాను, నా స్నేహితుడిని ఉరి తీస్తే మాత్రం నేను ఒప్పుకోను, నా స్నేహితుడిని నువ్వు వదిలే, నా ప్రాణాలు తీసే అని చెప్పి ఈ రాక్షసామాత్యుడు అంటాడు. చూడండి, చాణక్యుడు, అందుకోసమే మనం ఇప్పటికీ ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటాము అంటే, చాణక్యుడు చాలా గొప్ప తెలివితేటలు ఉన్నవాడు, అందున చంద్రగుప్తుడిని రాజుగా చేసినవాడు కదా. అన్ని తెలివితేటలు ఉన్న చాణక్యుడు కూడా రాక్షసామాత్యుడి ముందు మోకరిల్లుతాడు. శత్రువు ముందు చాణక్యుడు మోకరిల్లడం ఏంటి అని మనకు అనిపిస్తుంది, కానీ అక్కడ పెద్ద వ్యూహమే పన్నాడు చాణక్యుడు. అసలు ముందు ఈ రాక్షసామాత్యుడు అంటే ఈ చాణక్యుడికి కూడా అభిమానం, ఎందుకంటే దేశభక్తి ఉంది కాబట్టి ఆ దేశభక్తికే ఈయన కూడా మోకరిల్లాడు. అప్పుడు అంటాడు అనమాట చాణక్యుడు, మిమ్మల్ని నేను ఎందుకు చంపుతాను, మీ స్నేహితుడిని నేను ఎందుకు చంపను, కానీ నాదొక షరతు, మీరు చంద్రగుప్తుడికి మంత్రిగా వ్యవహరించాలి, అలా చేస్తాను అంటే చందనదాసును వదిలేస్తాను, లేదు అంటే నేను వదలను అంటాడు. నువ్వే ఆలోచించుకో అని చెప్పి చాణక్యుడు ఏం చెప్తాడంటే ఈ రాక్షసామాత్యుడికి చెప్తాడు. రాక్షసామాత్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాణక్యుడేమో చందనదాసుని వదిలిపెట్టేస్తాడు. ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే అంత గొప్ప చాణక్యుడు కూడా తన ముందు మోకరిల్లి తనని నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు దేశభక్తుడివి అని అన్నాడు అని రాక్షసామాత్యుడి మనసులో ఆలోచన మొదలవుతుంది. తర్వాత ఏమవుతుందంటే, ఈ రాక్షసామాత్యుడిని ఎలా అయినా సరే తను తెచ్చుకోవాలనుకున్నాడు, చంద్రగుప్తుడికి మంత్రిగా నియమించాలని అనుకున్నాడు. కాబట్టి ఒక పన్నాగం పన్నుతాడు. ఈ రాక్షసామాత్యుడి దగ్గర శకటదాసుడని లేఖరి, అంటే ఇప్పుడు ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి లేఖలు పంపించాలి అని అంటే లేఖలు రాసేవారు అని అనమాట. ఒక విధంగా ఈయనకి మంత్రి లాంటి వారు అని చెప్పి చెప్పచ్చు. ఈ రాక్షసామాత్యుడి దగ్గర బాగా ఆప్తుడని చెప్పి చెప్పచ్చు. ఈ శకటదాసుడి యొక్క రాత ఈ చాణక్యుడికి తెలుసు. చాణక్యుడు ఏం చేస్తాడు అంటే, శకటదాసుడు రాసినట్లుగాని ఈ చంద్రగుప్తుడిని నేను ఉరి తీసేస్తాను, తను అంతం చేసేస్తానని చెప్పి ఒక లేఖ రాసినట్లుగా ఒక లేఖని చాణక్యుడేమో సృష్టిస్తాడు అనమాట. సృష్టించి, ఇదిగో శకటదాసుడేమో చంద్రగుప్తుడి మీద దాడి చేయాలనుకుంటున్నాడు, ప్రాణాలు తీసేయాలనుకుంటున్నాడు, కాబట్టి ఈ శకటదాసుడిని తీసుకొచ్చి జైల్లో పెట్టండి అని చెప్పి చాటింపు వేయిస్తాడు. అలా శకటదాసుడిని తీసుకొచ్చి జైల్లో వేస్తాడు. అప్పుడు చాణక్యుడి దగ్గర సిద్ధార్థకుడు అని ఒక స్నేహితుడు ఉంటాడు. ఈ సిద్ధార్థకుడు చాణక్యుడికి బాగా స్నేహితుడు అనమాట, ప్రాణం పెట్టేస్తాడు. అక్కడ ఒక పన్నాగం పన్నుతారు. ఈ సిద్ధార్థకుడు ఏం చేస్తాడంటే, శకటదాసుడిని రక్షించినట్లు రక్షించి ఈ రాక్షసామాత్యుడి దగ్గరికి తీసుకువెళ్ళి, ఇదిగో నేను చాణక్యుడికి స్నేహితుడైనా ఇప్పుడు నేను అతని దగ్గర ఉండటం లేదు, అతనికి నాకు అసలు పడటం లేదు,
శకటదాసుడిని నేను విడిపించి తీసుకుని వచ్చాను అని చెప్పి నమ్మకాన్ని కలగజేసుకుంటాడనమాట ఈ సిద్ధార్థకుడు. అప్పుడు ఈ రాక్షస మంత్రి ఆలోచిస్తాడు, నిజమే నా శకటదాసుని మళ్ళీ తీసుకొచ్చాడు అంటే సిద్ధార్థకుడిని నమ్మచ్చు అని అనుకుంటాడు. అలా సిద్ధార్థకుడు రాక్షసామాతుడి దగ్గర చేరి రాక్షసామాతుడు ఎవరైతే తను నా అని అనుకున్నాడో వాళ్ళందరినీ దూరం చేసేస్తాడు. మాతుడికి ఇంకా అసలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు అన్నట్లుగా చేసేస్తారు అనమాట ఈ చాణక్యుడు సిద్ధార్థకుడు కలిపి. అప్పుడు అనిపిస్తుంది ఈ రాక్షసామాతుడికి, నా చుట్టూ ఇంకెవరూ లేరు, నేనేం చేయలేను, కాబట్టి చాణక్యుడు ఇచ్చిన ఆఫర్కి ఒప్పుకుంటే నా గౌరవం కూడా నిలబడుతుంది, విలువున్న చోటే కదా ఉండాలని చెప్పి రాక్షసామాత్యుడు ఏం చేస్తాడు అంటే చాణక్యుడి దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిన ఆఫర్ని నేను కూడా అంగీకరిస్తాను, నేను మంత్రిగా ఉంటానని చెప్పి రాక్షసామాత్యుడు చాణక్యుడికి లొంగిపోతాడనమాట. అలా చంద్రగుప్తుడి మంత్రిగా రాక్షసామాత్యుడిని నియమిస్తాడు చాణక్యుడు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, శత్రువుకి గాని మిత్రుడికి గాని అసలు ఎవరికైనా సరే మన బలహీనత అనేది తెలియకూడదు. ఇప్పుడు మీరు వెంటనే అంటారు, మిత్రుడికి కూడా మన బలహీనత తెలియకూడదు అంటున్నారు అంటే ప్రాణమిత్రుడు మనల్ని మోసం చేస్తాడనా అని. ఇప్పుడు ఉన్న ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి లేదు. కాబట్టి మిత్రువైనా శత్రువైనా నీ ప్రాణం పెట్టే ఎవరైనా సరే నీ బలహీనతని అస్సలు చెప్పద్దు. ఇప్పుడు అక్కడ చాణక్యుడు చాలా గొప్పవాడు కాబట్టి, దేశం కోసం ఆలోచించాడు కాబట్టి అక్కడ రాక్షసామాత్యుడు తెలివితేటల్ని దేశం కోసం ఉపయోగించాలని అనుకున్నాడు. అందుకే అతని బలహీనతని దేశం కోసం వాడాడు. ఆ చాణక్యుడు ప్లేస్ లోనే ఏదైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి, దుష్టుడైన స్నేహితుడు మనతో స్నేహం నటించి మన దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నాడు అనుకోండి, వాడు దుర్మార్గం చేయటానికి మాత్రమే ఉపయోగిస్తాడు, నిన్ను దెబ్బతీయడానికి మాత్రమే ఉపయోగిస్తాడు. అందరూ చాణక్యుల్లాగా ఉండరు, అందరూ చంద్రదాసులాగా ఉండరు, అందరూ రాక్షసామాత్యుల్లాగా కూడా ఉండరు. కాబట్టి ఆచితూచి అడుగు వెయ్యకపోతే నీ దగ్గరకు వచ్చి అమ్మ అక్క అన్న అంటూ వరుసలు కలిపి నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను, నీ గురించి నాకు అన్ని చెప్పేసే అని చెప్పి అడిగితే మీ నమ్మకాన్ని ఎన్కాష్ చేసుకోవటం కోసం మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మనల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ ట్రాప్ లో మనం పడిపోయి మన బలహీనతని వాళ్ళకి తెలియజేస్తే ఇంకంతే, మనం అగాధంలోకి వెళ్ళిపోతాం, మనల్ని అగాధంలోకి తోసేస్తారు. అఫ్ కోర్స్ అలా అగాధంలో పడిపోతే తోసేస్తే చాణక్యుడు దానికి కూడా చెప్పాడు, అది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయినా కానీ ముందు చాణక్యుడు చెప్పేది ఏంటంటే ఎవ్వడిని నమ్మకు, నమ్మి నీ బలహీనతను చెప్పకు. నీ బలహీనతని చెప్పావో నీ పతనానికి అదే మొదటి మెట్టు అవుతుంది. ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే చెప్పకు. ఒకవేళ ఆ ప్రాణ స్నేహితుడితో నీ స్నేహం చెడింది అని అనుకుంటే మాత్రం నిన్ను దెబ్బ తీసేయడానికి ప్రయత్నిస్తాడు అని చెప్పి చాణక్యుడు చెప్తాడనమాట. కాబట్టి మన బలహీనతని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పండి? మన బలహీనతని ఏమైనా చెప్పుకుంటే ఉండదు కదా. కాబట్టి చచ్చిన బలహీనతని మాత్రం ఎవ్వరికీ చెప్పకండి. చెబితే మన బలహీనతనే వాళ్ళు ఆయుధంగా మార్చుకుని 1కి 100 కల్పించి మనల్ని చక్రంలో బంధించే ప్రయత్నం చేస్తారు. అలా దుష్ట బుద్ధి ఉన్న స్నేహితులు మన చుట్టూ చాలా మంది ఉంటారు. నేను మంచి వాళ్ళ గురించి చెప్పట్లేదు. ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. కాబట్టి ఆనాడే చాణక్యుడు మనకి ఒక ఉదాహరణ చూపించాడు అనమాట. చాణక్యుడు జీవితం తెలుసుకుంటే ఎలా బ్రతకాలో తెలుస్తుంది, ఏవి చెప్పాలో తెలుస్తుంది, ఏవి చెప్పకూడదో తెలుస్తుంది. ప్రతి చిన్న విషయానికి చాణక్యుడు చెప్పిన ఉదాహరణలు గాని చాణక్య నీతి గాని హ్యాట్స్ ఆఫ్ అండి.